దివంగత గాయకుడు సాయిచంద్ భార్య వేదా రజని రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్పర్సన్గా గత ప్రభుత్వంలో వేదా రజని బాధ్యతలను నిర్వహించారు. బీఆర్ఎస్లోనూ యాక్టివ్ రోల్ పోషించారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సాయిచంద్ గుండెపోటుతో మరణించడంతో ఆయన సతీమణి రజనీని గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నాటి సీఎం కేసీఆర్ నియమించారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులో ఉన్న వారిని అందరినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాయిచంద్ సతీమణి రజనీ కూడా తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం అయితే సాగుతుంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన సాయిచంద్ భార్యని పార్టీలోకి తీసుకొని సముచిత గౌరవం ఇవ్వడం ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సాయిచంద్తో పాటు రజనీ కూడా ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించింది. అతడిది గాత్రం అయితే ఆమెది నాట్యం. వాళ్ళు ప్రదర్శన ఇచ్చే వేదికపైనే వారి చూపులు కలిశాయి. ఉద్యమ వేదికపైన ప్రేమ చిగురించింది. అది కాస్త పెళ్లి బంధం వరకు వచ్చింది. పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒకటయ్యారు. సాయిచంద్ గాత్రంతో ఉత్తేజపరుస్తుంటే రజనీ గజ్జెకట్టి చిందేసింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమకు ప్రతిరూపంగా వాళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాను గాయకుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న తన భార్యను తన పేరుతో కాకుండా ఆమె సొంత ప్రతిభతోనే గుర్తించాలని సాయిచంద్ ప్రోత్సహించాడు. తాను రాసిన ప్రతి పాటను మొదట ఆమెకే చూపించేసేవాడు. ఏమైనా తప్పొప్పులుంటే ఆమె చెప్తే సరిదిద్దుకున్నాకే ప్రజల్లోకి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతను సాధించుకున్న తెలంగాణలో సాయిచంద్కు మంచి గుర్తింపు రావడం, ప్రభుత్వం కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించడం, ఇలా వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుండగా హార్ట్అటాక్తో సాయిచంద్ మరణించారు. ఆయన ఆశయాలని ముందుకు తీసుకుపోవడం కోసం రజనీ పొలిటికల్గా యాక్టివ్గా అయ్యారు. ఈ క్రమంలోనే హస్తం వైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.